నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో గురుప్రసాద్, ఏఈఓ రవీంద్రబాబు, ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి, వాసు, అర్చకులు, వేద పండితులు పాల్గొని విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మల్లేశ్వర పూజ, పవిత్ర సమర్పణ మొదలగు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పవిత్రోత్సవాలు 3 రోజుల పాటు జరగనుంది. రేపటితో పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. కాణిపాకం ఆలయంలో బ్రహ్మోత్సవాల సమయంలో నిత్య నైమిత్తిక కార్యాలలో జరిగిన పూజా కార్యక్రమాల్లో అధికంగాను అతి స్వల్ప పూజలు నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏవైనా దోషాలు దొర్లి ఉంటే చాతుర్మాసాలలో ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు నిర్వహించి ఆ దోషాలకు నివృత్తి చేయడం జరుగుతుంది. స్వామివారికి ఎటువంటి అపచారం జరిగినా సిబ్బంది ద్వారా కానీ తెలిసో తెలియకుండో దర్శనార్థం విచ్చేసే భక్తుల ద్వారా కానీ అటువంటి దోషాలు అపచారాల నివృత్తి కోసమే ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల్లో తీర్థప్రసాదాలు అందజేసే క్రమంలో భక్తులు స్వామివారి కృపకు పాత్రులవుతారు. బుధవారం పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు పరిసమాప్తమవుతాయి. జరిగింది. ఈ యొక్క పవిత్రోత్సవంలో రేపటి దినము మధ్యాహ్నము అనగా 14వ తేదీ మధ్యాహ్నానికి ఈ పవిత్రోత్సవములు పూర్తవును. ఈ పవిత్రోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశము ఏమంటే సంవత్సరం పొడుగున దేవస్థానం నందు అర్చకులు కానీ వేద పండితులు కానీ సిబ్బంది కానీ తెలిసో తెలియకో ఏదైనా అపచారాలు చేసి ఉంటే వాటిని తొలగించుటకు గాను ప్రాయశ్చిత్తంగా ఈ యొక్క పవిత్రోత్సవములు చేయడం జరిగింది. మరియు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండటకు లోక కళ్యాణార్థం కూడా ఈ పవిత్రోత్సవం చేయడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరము ఈ యొక్క ఉత్సవాలు ఇక్కడ చేయడం జరుగుతుంది. కావున రేపటి దినము ఈ యొక్క పవిత్రోత్సవం భాగంగా పూర్ణాహుతి కార్యక్రమం ఉదయం 10 గంటలకు జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క పూర్ణాహుతి కార్యక్రమంకు పవిత్రోత్సవం భాగంగా జరిగినటువంటి పూర్ణాహుతి కార్యక్రమంకు లేదా అతిగా ఎక్కువగానే జరిగినట్లయితే తద్దోష పరిహారార్థం ప్రతి సంవత్సరము కూడా చాతుర్మాస్య మాసాలలో ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది. కావున అలాగే ఈ పవిత్రోత్సవాలను నిన్నటి రోజున మొదలుపెట్టి రేపటి రోజున పూర్ణాహుతితో పూర్తి చేసి స్వామివారికి ఆ పవిత్రాలను సమర్పించడం, భక్తులకి తీర్థప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. అలాగే ఈ పవిత్రోత్సవాలలో స్వామివారికి ఏ రకమైనటువంటి అపచారములు జరిగినా భక్తుల ద్వారా కావచ్చు, సిబ్బంది ద్వారా కావచ్చు, ఎవరైనా తెలియని రోజులలో స్వామివారి దర్శనార్థం వచ్చేటువంటి భక్తులు ఇటువంటి వారందరూ కూడా వస్తూ ఉంటారు స్వామిని భక్తితో కొలవటం కోసం. కావున అటువంటి న్యూనాతిరిక్తాలు, దోషాలు, అపచారాలు జరిగినట్లయితే ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. కావున స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దివ్యక్షేత్రమునందు నిన్నటి రోజులతో ప్రారంభమై రేపటి రోజుతో పూర్ణాహుతితో పూర్తయ్యేటువంటి ఈ పవిత్రోత్సవాలలో భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాను. ఏర్పేడు వెంకటగిరి ఐఐటి కాలేజీ నుండి ల్యాంకో ఫ్యాక్టరీ వరకు మరియు చిందేపల్లి గ్రామం నుండి రాచగున్నేరి విద్యుత్ సబ్స్టేషన్ వరకు రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం ఏర్పేడు మండల పరిధిలో ఉన్న ల్యాంకో ఫ్యాక్టరీ మరియు రాచగున్నేరి వద్ద 400, 220, 132 kV విద్యుత్ సబ్స్టేషన్ల వరకు రోడ్డు ఏర్పాటుకు సంబంధించి శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్సీ శ్రీనివాసులరావు, ల్యాంకో ఫ్యాక్టరీ హెక్టార్ దొరైరాజులతో కలిసి క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు. ముందుగా ఏర్పేడు వెంకటగిరి రోడ్డు ఐఐటి కాలేజీ నుండి ల్యాంకో ఫ్యాక్టరీ వరకు 60 అడుగుల వెడల్పు రోడ్డు ఏర్పాటుకు ల్యాంకో కంపెనీ వారు ప్రభుత్వాన్ని కోరి ఉన్నారు. అలాగే చిందేపల్లి గ్రామం నుండి రాచగున్నేరి విద్యుత్ సబ్స్టేషన్ వరకు రోడ్డు ఏర్పాటుకు భూమిని కేటాయించాలని ఏపీ ట్రాన్స్కో ప్రభుత్వాన్ని కోరారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్, ల్యాంకో కంపెనీ ప్రతినిధులు, విద్యుత్, R&B, పంచాయతీరాజ్, శ్రీకాళహస్తి ఆర్డీఓ, ఏర్పేడు మండల తహసీల్దార్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు ఏర్పాటు చేయడానికి అవసరమైన భూమిని పరిశీలించాలన్నారు. R&B ఎస్సీ, పంచాయతీరాజ్ ఎస్సీ, ఆర్డీఓ మళ్లీ ఒక్కసారి పరిశీలించి రోడ్డుకు ఏర్పాటుగా అవసరమైన భూమి, రోడ్ల ఏర్పాటుకు అంచనాలు తయారు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. చిందేపల్లి నుండి శ్రీకాళహస్తికి ల్యాంకో ఫ్యాక్టరీ పక్కన వెళ్లే దారి సక్రమంగా లేదని, రాత్రిపూట వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా దారి పొడవునా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయడం జరుగుతోందని రైతులకు కలెక్టర్ సూచించారు. అనంతరం విద్యుత్ శాఖ ఎస్సీ, డిఈ, ఏఈలతో కలిసి రాచగున్నేరి వద్ద ఉన్న 400, 220, 132 kV విద్యుత్ సబ్స్టేషన్ను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ల్యాంకో ఫ్యాక్టరీ ప్రతినిధులు, ఏర్పేడు మండల తహసీల్దార్ భార్గవి, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, విద్యుత్ శాఖ డిఈలు, ఏఈలు తదితరులు ఉన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని రాత్రిపూట చెత్త కుప్పల తొలగింపు, చెత్త సేకరణ నిరంతరాయంగా చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరంలో రాత్రిపూట చెత్త సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాత్రిపూట చెత్త కుప్పలు జీవీపీ తొలగింపు, సేకరణ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని అన్నారు. ప్రస్తుతం పగటిపూట 2 షిఫ్టుల్లో పారిశుధ్య పనులు చేస్తున్నారని అన్నారు. రాత్రి సమయాల్లో హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చెత్త వేస్తున్నట్లు గుర్తించామని అన్నారు. వీటిని శుభ్రం చేయడానికి రాత్రి 9 నుండి ఉదయం 4 గంటల వరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇందుకోసం 20 మంది పారిశుధ్య కార్మికులు, 6 మంది డ్రైవర్లు, 6 వాహనాలు, 6 ట్రాక్టర్లతో చెత్త కుప్పల తొలగింపు, చెత్త సేకరణ పనులు చేస్తున్నామని అన్నారు. త్వరలోనే రాత్రిపూట ప్రధాన వీధుల్లో స్వీపింగ్ పనులు చేపడతామన్నారు. హోటళ్లు, రెస్టారెంట్ల వారు ప్రజలు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తమ సిబ్బందికి ఇచ్చి నగర శుభ్రతకు సహకరించాలని కమిషనర్ ఎన్ మౌర్య విజ్ఞప్తి చేశారు. కమిషనర్ వెంట కార్పొరేటర్ నరసింహాచారి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు లాస్ట్ 1 వీక్ నుంచి మనము నైట్ అంటే స్వీపింగ్ స్టార్ట్ చేయలేదు, కానీ బట్ ఈ జీవీపీస్ గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అని ఎక్కడైతే మనకి చెత్త కుప్పలు ఉంటాయో అక్కడ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి చెత్త తీయడానికి ఒక పైలట్ బేసిస్లో స్టార్ట్ చేసాము. సో మొత్తము ఆల్ త్రూ అవుట్ ద టౌన్ నైట్ మనము 9 o'clock నుంచి మార్నింగ్ 4 o'clock వరకు ఒక 20 శానిటేషన్ వర్కర్స్తో ప్లస్ 6 డ్రైవర్స్తో ఒక 6 వెహికల్స్ అంటే 2 కాంపాక్టర్స్, ఒక 4 ట్రాక్టర్స్ పెట్టి మనం ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి తీయడం జరుగుతుంది. అలాగే జీవీపీస్ పడుతున్న చోట తీయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇది మనం పైలట్ బేసిస్లో ఇది చేయగలుగుతున్నామంటే నెక్స్ట్ వర్కర్ స్టాఫ్ పొజిషన్ చూసుకొని మన స్వీపింగ్ కూడా మెయిన్ రోడ్స్లో, ఎస్పెషల్లీ రైల్వే స్టేషన్ ఏరియా ఉంటుంది, బస్ స్టాండ్ ఏరియా ఉంటుంది, ఎక్కడైతే బిజీ ఏరియాస్ ఉంటాయో అక్కడ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నా విజ్ఞప్తి ప్రజలకి, ఇప్పుడు నైట్ కూడా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి కమర్షియల్ ఎస్పెషల్లీ హోటల్స్, చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, వీటిని బయట వచ్చి పడేయకోకుండా అక్కడ పెట్టుకుంటే నైట్ 9 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ మీరు మీ డస్ట్బిన్స్ కానీ మీ ఉన్న కవర్స్ ఇస్తే అవి తీసుకొని మేము క్లియర్ చేయడం జరుగుతుంది. డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తుల ఆన్లైన్ విక్రయాల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన యాప్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య మెప్మా అధికారులను ఆదేశించారు. నూతన ఆన్లైన్ యాప్ డ్వాక్రా ఉత్పత్తులపై తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మెప్మా అధికారులతో బుధవారం కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు తయారు చేసే వివిధ వస్తువులను డిజిటల్ మార్కెటింగ్ చేయించేందుకు ప్రభుత్వం అమెజాన్, ఫ్లిప్కార్ట్ యాప్ వలె ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించిందని అన్నారు. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ONDC ఆన్లైన్ ప్లాట్ఫామ్పై ఈ యాప్ను రూపొందించడం జరిగిందని అన్నారు. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్లో మై స్టోర్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఉచితంగా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించవచ్చని తెలిపారు. ఈ యాప్లో బుక్ చేసుకున్న వస్తువులను 7 రోజుల్లోపు కొనుగోలుదారులకు డెలివరీ చేసేలా రూపొందించబడిందని తెలిపారు. కాగా యాప్లో కొనుగోలుదారులు కొనుగోలు చేస్తే ఆ నగదు నేరుగా డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాలోకి జమ అయ్యేలా విధానం రూపొందించబడిందన్నారు. డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ను తీసుకొచ్చిందని అన్నారు. ఈ యాప్ వినియోగించడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, స్మార్ట్ సిటీ GM చంద్రమౌళి, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధమ్మ, CMMలో కృష్ణవేణి, సోమకుమార్ తదితరులు పాల్గొన్నారు. టీటీడీ సూపర్వైజర్ బత్తయ్యపై దాడి చేసిన తిరుమల హెల్త్ ఆఫీసర్పై చర్యలు తీసుకోవాలని, హెల్త్ కార్మికులపై వేధింపులు ఆపాలని CITU నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం తిరుపతి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద CITU నాయకులు ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా CITU నాయకులు టి సుబ్రహ్మణ్యం, టీటీడీ సూపర్వైజర్ బత్తయ్య మాట్లాడుతూ హెల్త్ కార్మికులపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. టీటీడీ హెల్త్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ సూపర్వైజర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తిరుమల హెల్త్ ఆఫీసర్పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆయన అడిగినటువంటి రికార్డ్స్ సక్రంగా చూపించలేదనే కారణంగా బత్తయ్య అనే సూపర్వైజర్ను 8 సార్లు ఎడమ చెంప పైన కొట్టడం జరిగింది. కొట్టడమే కాకుండా నీకు డ్యూటీ లేదని చెప్పి దౌర్జన్యంగా బెదిరించి పంపించాడు. నేను డాక్టర్నే కాదు, నేను తిరుమల హెల్త్ ఆఫీసర్ను, నేను కూడా రౌడీని, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి,
నేను ఎవరికి భయపడేవాడిని కాను అని చెప్పి సూపర్వైజర్ని వర్కర్ని బెదిరించేటువంటి స్థాయికి తిరుమలలో హెల్త్ ఆఫీసర్ ఉండడం అంటే అది టీటీడీ ప్రతిష్టతను దిగదార్చడం తప్ప ఎక్కడో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా అనేది డిప్యూటీస్ పైన వచ్చినటువంటి ఒక అధికారి తిరుమల ప్రతిష్ఠ ఎలా ఉంటుందో తెలియరా? తిరుమల పరిశుభ్రంగా ఉండాలంటే తిరుమలలో పనిచేస్తున్న హెల్త్ కాంట్రాక్ట్ కార్మికుల శ్రమని నీకు తెలియదా? నువ్వేమైనా డాక్టర్ రౌడీవేనే మేము అడుగుతున్నాం. సిఐటియునియన్గా హెల్త్ ఆఫీసర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని సిఐటియునియన్గా డిమాండ్ చేస్తున్నాం. నైట్ డ్యూటీ ముగించుకొని అర్లీ మార్నింగ్ 5:30కి రిటర్న్ మాస్టర్ వచ్చాను సార్. వచ్చినప్పుడు హెల్త్ ఆఫీసర్ గారు చెకింగ్కి వచ్చారు. అటెండెన్స్ ఫస్ట్ డ్యూటీ అటెండెన్స్ ముగించుకున్న తర్వాత టోటల్ మాస్టర్ అటెండెన్స్ అడిగారు. నాకు తెలియదని చెప్పాను. నాకే అబద్ధం చెప్తామనేసి నన్ను 2 చెంపల మీద 8 దెబ్బలు కొట్టినారు సార్. కొట్టిన నాకు డ్యూటీ అడిగితే నీకు డ్యూటీ లేదు, ఎవరు చెప్పుకుంటా చెప్పుకో, నేను డాక్టర్నే కాదు రౌడీని, నువ్వు ఎవరు తిరుపతి కన్నా వస్తాను, నువ్వు ఎంతమంది తీసుకొస్తా తీసుకురా, నన్ను ఎవరు ఏం చేయలేరు అని ఆ విధంగా మాట్లాడారు. తర్వాత సార్ వెనకాల వెళ్తుంటే కూడా నువ్వు అవసరం లేదు, వెళ్ళిపో, నువ్వు అవసరం లేదు డ్యూటీకి అనేసి నన్ను నిర్దాక్షిణ్యంగా తరిమేశారు. ఇలా చాలామంది వర్కర్లని చాలా ఇబ్బందిగా ప్రవర్తిస్తున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో అర్హులైన పేదల కోసం నిర్మిస్తున్న గృహాల పురోగతిపై తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య గృహ నిర్మాణ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బుధవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న గృహ నిర్మాణ నగరపాలక సంస్థ అధికారులు 6 లేఅవుట్లలో నిర్మాణంలో ఉన్న గృహాల పురోగతిని కమిషనర్కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో అర్హులైన పేదలకు ఇచ్చిన ఇళ్ల నిర్మాణాల్లో పెండింగులో ఉన్న వాటి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, గృహ నిర్మాణ శాఖ డిఈలు శ్రీనివాసరావు, మోహన్, ఏఈలు, హౌసింగ్ స్పెషలిస్ట్ కాటమరాజు తదితరులు పాల్గొన్నారు. రైతులు ప్రజల పాలిట ఉరితాళ్లుగా మారుతున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మీడియాకు ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు ముందుగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించారు. ప్రస్తుతం చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థలతో సహా అందరికీ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. నివాస గృహాలకు మీటర్లు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం కొనసాగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పంపు సెట్లకు మీటర్లు బిగించడాన్ని ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ నేతలు మీటర్లు పగలగొట్టాలని పిలుపునిచ్చారు. అదానీ, షిరిడీ సాయి సంస్థలతో కుమ్మక్కై వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి ఒప్పందాలు చేసుకుని మీటర్లు పెడుతున్నారని నాడు ఆరోపించారు. నేడు కూటమి ప్రభుత్వం మాట తప్పి మీటర్ల ఒప్పందాలను కొనసాగిస్తూ ప్రతి కనెక్షన్కు స్మార్ట్ మీటర్ పెట్టడం నమ్మక ద్రోహమేనని అభిప్రాయపడ్డారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలందరిపై భారం పెరుగుతుందన్నారు. ముందుగానే డబ్బు చెల్లించి రీఛార్జ్ చేయించుకోవాలన్నారు. బ్యాలెన్స్ పూర్తి కాగానే విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. పేదలకు అంధకారమే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రతి మీటర్కు అయ్యే వ్యయం 96 నెలల పాటు వాయిదాల పద్ధతిలో వేలాది రూపాయలు వినియోగదారుల నుండే వసూలు చేస్తారన్నారు. మరోవైపు విద్యుత్ అధికంగా వినియోగించే రాత్రి వేళల్లో అధిక రేట్లు వసూలు చేయడం నడ్డి విరిచే భారంగా అభిప్రాయపడ్డారు. వ్యవసాయ ఉచిత విద్యుత్కు ఎసరు పెట్టేందుకే పంపు సెట్లకు మీటర్లు బిగిస్తున్నారన్నారు. ఏ భారం ఉండదని పైకి చెబుతూ ఉన్నా ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులకు దోచిపెడుతూ ప్రజలపై భారాలు వేసేందుకు ఉచిత విద్యుత్తును దశల వారీగా తొలగించడానికి ఈ స్మార్ట్ మీటర్ల విధానాన్ని తీసుకువచ్చారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆదేశాలకు లొంగిపోయి నాడు వైసీపీ, నేడు తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ మీటర్లను కొనసాగించడం గర్హనీయమన్నారు. ఇప్పటికే 17,000 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల భారం వేస్తున్నారన్నారు. మరోవైపు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని, ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను వంచడం తగదని హితవు పలికారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ ఛార్జీల అంశంపై వైసీపీ దారిలోనే తెలుగుదేశం ప్రభుత్వం ప్రయాణిస్తోందన్నారు. ఈ అంశాలపై ప్రభుత్వం ఎప్పటికైనా పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లు ఆపాలని, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లపై ఎక్కడికక్కడ ప్రజలు సమైక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులను నిలదీయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ ఛార్జీలకు వ్యతిరేకంగా వామపక్షాల పిలుపుపై జరిగే ఆందోళనలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఈ సందర్భంగా వందవాసి నాగరాజు పేర్కొన్నారు. వాటిని పగలగొట్టండి అని చెప్పేసి కూటమి నేతలు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పిలిపివ్వలేదని నేను ప్రశ్నిస్తున్నాను. అటువంటిది ఈరోజు ఏ కారణాలతో మీరు స్మార్ట్ మీటర్లు తిరుపతి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార సముదాయాలు
గృహాలకి ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ప్రీపెయిడ్ మీటర్లు మీరు ఆ రకంగా తెచ్చి బిగించడం కారణంగా ప్రజల్లో ఒక భయాందోళన, ఒక గుబులు ఏర్పడింది. ఇప్పటికే 17,000 కోట్ల రూపాయలు ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఫ్యూయల్ ఛార్జీల పేరుతో భారాన్ని మోపి మళ్ళా 96 నెలల పాటు అంటే 8 సంవత్సరాలు ఈ మీటర్లకు డబ్బులు కట్టడం అంటే ఎంత భారం ఈరోజు మీరు ప్రజల మీద మోపుతున్నారు. ఒక్కొక్క మీటర్ మీద 10 నుంచి 15,000 రూపాయలు ఈరోజు ప్రజలు చెల్లించాల్సిన దుర్గతి ఏర్పడతాము. గతంలో ఏమో ఈ షిరిడి సాయి, అదాని కంపెనీలకి లొంగిపోయి జగన్ ఈరోజు కక్కుర్తి పడి ముడుపులు తీసుకొని ఈ కార్యక్రమం చేశారని చెప్పి ఈరోజు మీరు ముడుపులు తీసుకొని పని చేస్తున్నారని చెప్పి నేను అడుగుతాను. గత ప్రభుత్వం బాటలో మీరు నడిచి ప్రజాగ్రహానికి గురిగా వద్దని చెప్పి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే సిపిఎం పార్టీ వామపక్షాలు కలుపుకొని అనేకమైన నిరసన ఆందోళన రూపాలు, పోరాట రూపాలు తీసుకోవడం జరిగింది. ఈ భారం పెడితే 19వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి పొందిన శ్రీకాళహస్తి పట్టణంలో యాత్రిక భక్తుల సౌకర్యార్థం నడుపుతున్న లాడ్జీల యాజమాన్యంలో కొందరు మాఫియాగా ఏర్పడి తమపై దౌర్జన్యానికి దిగుతూ బూతు మాటలతో మానసిక వేదనలకు గురి చేస్తున్నారని, వీరిపై పోలీసులు తగిన రీతిలో చర్యలు తీసుకోకపోవడంతో బుధవారం జిల్లా ఎస్పీని, కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించామని శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన తిరుమల రెసిడెన్సీ యజమాని పూర్ణేష్ తెలిపారు. తిరుపతిలోని ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో పాల్గొని తన ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులు శ్రీకాళహస్తి పట్టణంలో ప్రైవేటు లాడ్జీల యజమానులు మాఫియాగా ఏర్పడి యాత్రికులు, భక్తుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ రూములు ఇస్తున్నారని, అయితే తాము భక్తుల సౌకర్యార్థం తిరుమల రెసిడెన్సీ పేరుతో 100 రూపాయలకే డార్మిటరీ ద్వారా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఒక సేవాభావంతోనే నడుపుతున్నామని, దీన్ని జీర్ణించుకోలేని హరినాయుడు, అతని అనుచరులు తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తనపై దౌర్జన్యం చేసిన అనంతరం గత నెల 18వ తారీఖున పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశామని, అయినా న్యాయం జరగలేదని ఆయన పేర్కొన్నారు. అతని అనుచరులు ముని, వెంకట్, కమలాకరులతో పాటు మరికొందరు ఎస్సీ కులానికి చెందిన వారు కావడంతో తమపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి బనాయిస్తామని బెదిరిస్తున్నారని, పోలీసులు కూడా కాంప్రమైజ్ చేసినా ఫలితం లేదని, దీంతో జిల్లా ఎస్పీ, కలెక్టర్లను కలవలసి వచ్చిందని వారు తెలియజేశారు. భక్తులకు సేవాభావంతో సేవలందిస్తున్న తమపై ఇలా దౌర్జన్యాలకు దిగడం అన్యాయమన్నారు. హరినాయుడు గతంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా పనిచేసేవారని పేర్కొన్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఇలా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తెలిపారు. కనుక జిల్లా కలెక్టర్, ఎస్పీలు తమ విన్నపాన్ని మన్నించి న్యాయం చేయాలని వారు మీడియాకు మొరపెట్టుకున్నారు. ఈ విలేకరుల సమావేశంలో యోగానంద్ పాల్గొన్నారు. మా అతన్ని అరెస్ట్ చేయడము, కమిషన్ ఇకపోతే గొడవలకు రావడము ఇలాంటివి ఎక్కువ చేస్తున్నారండి. 10 లాడ్జీలు ఉన్నాయి ఒక అతనికి. ఎస్పీ గారు రియాక్ట్ అయ్యి మాకు కేసు ఫైల్ చేయమని, ఇమీడియట్గా ఫైల్ చేయమని మెసేజ్ పెట్టారు. అది కొద్దిగా మేము ఈ ప్రెస్ మీట్ అయిపోయినాక వెళ్ళి కలుస్తామండి. కళాశాల 1 టౌన్కి వెళ్ళండి, అక్కడ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు కాంటాక్ట్ అవ్వండి అని పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చారు. లోకల్ పోలీస్ కాంప్రమైజ్ చేస్తున్నారు, అంతేగాని మాకు పరిష్కారం చర్యలు ఏమి తీసుకోవడం లేదు. వాళ్ళ మీద అడిగితే ఎస్టీఎస్సీ కేసు అంటున్నారు. ఎస్టీఎస్సీ అంటే వాళ్ళు ఏమన్నా కూడా వాళ్ళకి చెల్లుబాటు అవుతుందా? మిగతా వాళ్ళు బతకద్దా? వాళ్ళు ఎంతసేపు ఏంటంటే లాడ్జీకి ఒక రూమ్కి 5,000 రూపాయలు వాళ్ళు కమిషన్, 5,000 రూపాయలకి రూమ్ బుక్ చేస్తే కనీసం అంటే హాఫ్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. అట్లా నెలకి 10,000 రూపాయలు హరినాయుడు అనే అతను 10 మందిని పెట్టుకొని 10,000 రూపాయలు ఒక మనిషికి ఇచ్చి వాళ్ళు ఒక రౌడీజం, గుండాయిజం లాగా పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు. 10 లాడ్జీలు ఉన్నాయి ఒకరికి. ఎటువంటి ట్యాక్సులు కూడా పే చేయడు అతను. పొలిటీషియన్ ఏం లేదు, అతను పాత గవర్నమెంట్లో మెంబర్. కైసిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో బుధవారం కైసిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా వేకుజామున 4:30 నుండి 5:30 వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. అక్కడక్కడ చిరుజల్లులు కురవడంతో ఘటాటోపం లోపల స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వెంకట తురైవారై స్నపన భేరంగా పిలిచే ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైసిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడ వీధులలో ఊరేగిస్తారు. అనంతరం స్వామి అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైసిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పురాణాల ప్రకారం శ్రీ వైష్ణవ క్షేత్రాలలో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాలలో కైసిక ద్వాదశి ఒకటి. శ్రీ వరాహ పెరుమాల్ కైసిక పురాణంలోని 82 శ్లోకాలతో శ్రీ భూదేవికి కథగా చెప్పిన రోజును కైసిక ఏకాదశిగా పిలుస్తారు.
ఈ కథ ఆధారంగా కైసిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకుంది. కైసిక ద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీ నంబదువాన్ సత్యమూర్తి అనే భక్తుడు స్వామివారికి కైసిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గ మధ్యంలో ఒక బ్రహ్మ రాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని, తప్పక తిరిగి వచ్చి ఆ బ్రహ్మ రాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని నంబదువాన్ ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైసిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మ రాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్ భక్తికి సత్య నిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్థాన ద్వాదశికి కైసిక ద్వాదశికి అనే నామకరణం కలిగింది. వెంకటేశయ్య. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. కైసిక ద్వాదశి సందర్భంగా ఉగ్గ శ్రీనివాసమూర్తి శ్రీదేవి భూదేవి సమేతుడై సూర్యోదయం ముందే తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వేంచేసి ఉన్నారు. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఇటువంటి దినం వస్తుంది, ఇటువంటి రోజు వస్తుంది. తర్వాత లోపల ఆస్థానం జరుగుతుంది, పురాణ పఠనం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఉదయాన్నే చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఆల్రెడీ. ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే స్వామివారు ఉగ్ర శ్రీనివాసమూర్తి ఒకరోజు మాత్రమే సంవత్సరంలో ఇలా తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వస్తారనమాట. సో అందరూ కూడా చాలా భక్తితో, వాతావరణం కూడా చిన్న చిరుజల్లు కూడా పడుతుంటే చాలా ఆహ్లాదకరంగా స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. మట్కా మూవీ టీం హీరో వరుణ్ తేజ్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం మూవీ టీంతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు ఈ రోజు ఉదయం విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ రేపు మట్కా చిత్రం విడుదల సందర్భంగా మా మూవీ టీం అందరూ కలిసి స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఎప్పుడులాగే స్వామి గారి దగ్గరికి రావడం, దర్శించుకోవడం నిజంగా అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. మా కొత్త సినిమా రిలీజ్ ఉంది రేపు, అందుకే అందరం టీమ్గా వచ్చి దేవుడి ఆశీర్వాదం కోసం వచ్చాం. అండ్ ఈరోజు తొలి ఏకాదశి అవ్వడం ఇంకా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ దర్శనం అయింది లోపల. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో గురుమూర్తి, ఏఈఓ రవీంద్రబాబు, ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి, వాసు, అర్చకులు, వేద పండితులు పాల్గొని విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మల్లేశ్వర పూజ, పవిత్ర సమర్పణ మొదలగు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పవిత్రోత్సవాలు 3 రోజుల పాటు జరగనుంది. రేపటితో పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. కాణిపాకం ఆలయంలో బ్రహ్మోత్సవాల సమయంలో నిత్య నైమిత్తిక కార్యాలలో జరిగిన పూజా కార్యక్రమాలలో అధికంగాను అతి స్వల్ప పూజలు నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలలో ఏవైనా దోషాలు దొర్లి ఉంటే
చాతుర్య మాసాలలో ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు నిర్వహించి ఆ దోషాలకు నివృత్తి చేయడం జరుగుతుంది. స్వామివారికి ఎటువంటి అపచారం జరిగినా సిబ్బంది ద్వారా గాని తెలిసి తెలియకుండా దర్శనార్థం విచ్చేసే భక్తుల ద్వారా గాని అటువంటి దోషాలు అపచారాల నివృత్తి కోసమే పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలలో తీర్థ ప్రసాదాలు అందజేసే క్రమంలో భక్తులు స్వామివారి కృపకు పాత్రులవుతారు. బుధవారం పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు పరిసమాప్తమవుతాయి. మహాగణపతి నమః. కాణపాకం నందు వెలిసినటువంటి స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం నందు పవిత్రోత్సవంలో నిన్నటి నుండి అనగా 12వ తేదీ నుండి సాయంత్రం ప్రారంభం కావడం జరిగింది. ఈ యొక్క పవిత్రోత్సవంలో రేపటి దినము మధ్యాహ్నము అనగా 14వ తేదీ మధ్యాహ్నానికి ఈ పవిత్రోత్సవములు పూర్తవును. ఈ పవిత్రోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశము ఏమంటే సంవత్సరం పొడుగున దేవస్థానం నందు అర్చకులు కానీ వేద పండితులు కానీ సిబ్బంది కానీ తెలిసో తెలియకో ఏదైనా అపచారాలు చేసి ఉంటే వాటిని తొలగించుటకు గాను ప్రాయశ్చిత్తంగా ఈ యొక్క పవిత్రోత్సవంలో చేయడం జరిగింది. మరియు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండటకు లోక కళ్యాణార్థం కూడా ఈ పవిత్రోత్సవం చేయడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరము ఈ ఉత్సవాలు ఇక్కడ చేయడం జరుగుతుంది. కావున రేపటి దినము ఈ యొక్క పవిత్రోత్సవం భాగంగా పూర్ణాహుతి కార్యక్రమం ఉదయం 10 గంటలకు జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క పూర్ణాహుతి కార్యక్రమంకు పవిత్రోత్సవం భాగంగా జరిగేటువంటి పూర్ణాహుతి కార్యక్రమంకు అందరూ హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. కాణిపాక పుణ్యక్షేత్రం నందు స్వామివారికి నిత్య నైమిత్తిక కార్యాలలో జరిగేటువంటి లుప్త మరియు అతిరిక్తము అంటే ఒక ఆర్జిత సేవలలో కావచ్చు, జరిగేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇత్యాది ఏదైనా కార్యక్రమాలలో స్వామివారికి న్యూన అతిరిక్తాలు అంటారు. అంటే తక్కువ కానీ లేదా అతిగా ఎక్కువ కానీ జరిగినట్లయితే తద్దోష పరిహారార్థం ప్రతి సంవత్సరము కూడా చాతుర్మాస్య మాసాలలో ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది. కావున అలాగే ఈ పవిత్రోత్సవాలను నిన్నటి రోజున మొదలుపెట్టి రేపటి రోజున పూర్ణాహుతితో పూర్తి చేసి స్వామివారికి ఆ పవిత్రాలను సమర్పించడం, భక్తులకు తీర్థప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. అలాగే ఈ పవిత్రోత్సవాలలో స్వామివారికి ఏ రకమైనటువంటి అపచారములు జరిగినా భక్తుల ద్వారా కావచ్చు, సిబ్బంది ద్వారా కావచ్చు, ఎవరైనా తెలియని రోజులలో స్వామివారి దర్శనార్థం వచ్చేటువంటి భక్తులు ఇటువంటి వారందరూ కూడా వస్తూ ఉంటారు స్వామిని భక్తితో కొలవటం కోసం. కావున అటువంటి న్యూనాతిరిక్తాలు, దోషాలు, అపచారాలు జరిగినట్లయితే ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. కావున స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దివ్యక్షేత్రం నందు నిన్నటి రోజులతో ప్రారంభమై రేపటి రోజుతో పూర్ణాహుతితో పూర్తయ్యేటువంటి ఈ పవిత్రోత్సవాలలో భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాను. కైసిక ద్వాదశి సందర్భంగా తులసి చెట్టుకు మహిళలు విశేష పూజలు నిర్వహించారు. కైసిక ద్వాదశి తులసి ద్వాదశిగా కూడా వ్యవహరిస్తారు. కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి, హరిబోధిని ద్వాదశి అని, చినుకు ద్వాదశి, కైసిక ద్వాదశి అని అంటారు. ఈ రోజుని తులసి ద్వాదశి అని కూడా అంటారు. శ్రీలక్ష్మితో కూడి శ్రీమన్ నారాయణుడు తులసి బృందావనంలో ఉంటారని, అందుకే బృందావనంలో శ్రీ మహావిష్ణువుని అర్చించిన సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు. విష్ణు రూపమైన ఉసిరి కొమ్మకు లక్ష్మీ స్వరూపమైన తులసికి వివాహం చేస్తారు. కాగా తిరుపతి బీజేపీ తూర్పు మండల మహిళా అధ్యక్షురాలు విగ్రహాల కళ్యాణి సమక్షంలో తులసి చెట్టుకు విశేష పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. విగ్రహాల కళ్యాణితో పాటు కుమారమ్మ, కుసుమమ్మ, జ్యోతి, ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి తదితర మహిళా భక్తులు పాల్గొన్నారు. ఈరోజు ద్వాదశి రోజు తులసి రకం చేస్తారు. అందరూ మహిళలందరూ పూజిస్తారు. నెల్లి చెట్టు, తులసి చెట్టు పూజ చేయడం వల్ల దామోదరము తులసమ్మని ఇద్దరు పూజిస్తారు. మహిళలకి పసుపుతో సౌభాగ్యంగా ఉంటారు కాబట్టి అందరూ నెల్లికాయ దీపంతో కూడా పెట్టి హారతులు, మంగళహారతులు అందరూ ఒక 5 మందికి తాంబూలాలు ఇస్తారు. పసుపు కుంకుమ అంతా ఇస్తారు. అందరికీ మంచి కలగాలని కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసం కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసం మంగళవారం రాత్రి
కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్టు వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్యాలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నిరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువుదీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఏఈఓ హేమమాలిని, ఆలయ అధికారులు పాల్గొన్నారు. కాణిపాకంలో అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బుధవారం ఎస్ఐ ధరణీధర తమ సిబ్బందితో కలిసి పలు లాడ్జీలను తనిఖీలు చేశారు. నిబంధనలకు లోబడి వ్యవహరించాలని లాడ్జీ యజమానులను హెచ్చరించారు. కాణిపాకం ఎస్ఐ ధరణీధర ఈ సందర్భంగా తమ సిబ్బందితో కలిసి కాణిపాకంలో పలు లాడ్జీలను విస్తృత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సిటీ కేబుల్ కృష్ణతేజ న్యూస్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లాడ్జీలను నిర్వహించాలని, ప్రధానంగా లాడ్జీలను నిర్వహించడానికి సంబంధిత ఫైర్, ఎన్ఓసి, పంచాయతీ, రెవెన్యూకు సంబంధించిన డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. అలాగే లాడ్జీల్లో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించరాదని ఆయన హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు లాడ్జీలను తనిఖీలు చేయడం జరుగుతోందని, వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు అద్దెకు దిగితే వారికి సంబంధించిన ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు కార్డులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అనుమానితులు, అపరిచిత వ్యక్తులు లాడ్జీకి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా లాడ్జీలు నిర్వహిస్తే సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా కాణిపాకం ఆలయానికి వచ్చే భక్తులు విలువైన వస్తువులను లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. అలాగే దారి దోపిడీలు, దొంగతనాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇందుకోసం వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా అనుమానితులు తిరుగుతూ ఉంటే వెంటనే డయల్ 100కు కానీ పోలీసులకు కానీ సమాచారం అందించాలని కోరారు. ఎవరైతే కాణిపాకానికి దర్శనానికి వస్తున్నారో, వసతి కావాలనుకున్నవారు, రూమ్ కావాలనుకున్నవారు, ఉన్న వాళ్ళనుకున్నారు, వాళ్ళందరి దగ్గర కూడా వాళ్ళ యొక్క ఐడెంటిటీని తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే అపరిచిత వ్యక్తులు వస్తారో వాళ్ళకి అందరికీ కూడా రూము ఇవ్వద్దని కూడా పోలీస్ తరఫున వాళ్ళ నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ లాడ్జెస్ ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళు సంబంధించినటువంటి ఈ కొన్ని రికార్డ్స్ కూడా కొన్ని ఉంచుకోవాలని చెప్పేసి కూడా ఈ లేబర్ రిజిస్ట్రేషన్ కానీ, అదేవిధంగా ఈ ఫైర్, అగ్నిమాపక సిబ్బంది యొక్క అనుమతులు కానీ, అదేవిధంగా ఏవైతే రెవెన్యూ, పంచాయతీ అనుమతులు కూడా తీసుకోవాలని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎవరైనా ఈ అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి ఎవరైనా కూడా ప్రోత్సహించినా, ఎక్కడైనా జరిగినా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో మా ఎస్పీ సార్ కూడా చాలా కఠినమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎంతటి వారైనా కూడా ఉపేక్షించవద్దని చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఎప్పటికప్పుడు ఈ లాడ్జీలు తనిఖీ చేస్తున్నాం. ఎక్కడైనా కూడా మాకు ఇలాంటివి ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు బయటపడినా, మా చెక్కింగ్లో ఎక్కడైనా దొరికినా కూడా యజమాని మీద కేసు కట్టడంతో పాటు ఆ లాడ్జీని కూడా చట్టపరమైన చర్య తీసుకుంటూ సీజ్ చేయడం జరుగుతుంది. తొట్టంబేడు మండలంలో అన్నదాతలు రబీ సాగుకు సిద్ధమవుతున్నారు. తూర్పు మండలాల్లో ప్రధాన కేంద్రాలుగా శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల్లో వరి పంటను సాగు చేస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్లో అన్నదాతలకు బాగానే సాగు వచ్చినా గిట్టుబాటు ధర మాత్రం అంతంత మాత్రమే. ప్రస్తుతం రబీ సీజన్ గత నెల అక్టోబర్ 5 నుంచి ప్రారంభమైంది. మండలంలో వరి పంట 4425 హెక్టార్లలో ప్రస్తుతం 600 హెక్టార్లలో సాగు చేయగా వేరుశనగ 81 హెక్టార్లలో ఉంది. అయితే వేరుశనగ పంట మాత్రం బోనుపల్లి, చిట్టత్తూరు కొన్ని ప్రాంతాల్లోనే సాగు చేస్తారు. ఇక మండలంలో మొత్తం అన్ని పంటలు కలిపి 4653 హెక్టార్లలో సాగు చేస్తున్నారని వ్యవసాయ శాఖ అధికారి సురేంద్రరెడ్డి తెలిపారు. ప్రస్తుతం కేఎన్ఎం 1638, బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్లు 15408 రకాలు పండించాలని కోరగా వేరుశనగ పంట మాత్రం ట్యాగ్ 25 విత్తనాలు మాత్రమే సాగు చేస్తున్నారు. గత ఖరీఫ్లో అన్నదాతలు 1010, 1770 హెక్టార్లలో పండించగా ధరలు మాత్రం బాగానే వచ్చాయని
పెట్టుబడులు ఎక్కువవుతుండగా తొట్టంబేడు మండలంలో సాధారణ వర్షపాతం 264.6 మిల్లీమీటర్లు కాగా నవంబర్ 7వ తేదీన 26.4 మిల్లీమీటర్లు పడింది. గురువారం రాత్రి నుంచి వరుణుడు శాంతించడంతో అన్నదాతలు ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే మొత్తం ఎక్కువగా వర్షపాతం నమోదైంది. అన్నదాతలు సేంద్రియ వ్యవసాయం చేస్తేనే బాగుంటుందని, ఏమైనా అనుమానాలు ఉంటే వ్యవసాయ శాఖ కార్యాలయంలో తెలుసుకోవచ్చని ఏవో వివరించారు. యువజన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మమతా నాగిరెడ్డి పిలుపునిచ్చారు. చిత్తూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన యువజన కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్య అధికమైందని, దీని ద్వారా యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు. నిరుద్యోగ సమస్యపై యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తే యువత ఉద్యోగాలకు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. దేశంలో 50% కలిగిన మహిళలకు అన్ని రంగాల్లో హక్కులు కలిగే విధంగా పోరాటాలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అన్యాయాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రామారావు, యూత్ కాంగ్రెస్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కేశవరాజు, డీసీసీఐ అధ్యక్షులు పోటుగారి భాస్కర్, అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన కోఆర్డినేటర్లు, యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. We have launched nationwide 2 important campaigns. That is Shakti Abhiyan and the second one is Naukri Do Nasha Nahi. మనందరికీ తెలుసు ఇప్పుడు the main burning issue is unemployed youth. After the BJP government has come into the power right from 2014, గతం 45 yearsలో అన్నిటికన్నా ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఉంది. అది స్టాటిస్టిక్స్ చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ టు కమ్ ఇన్ టు ద పవర్ దే హ్యావ్ ప్రామిస్డ్ ద యూత్ దట్ దే విల్ గివ్ more than 2 crores job per year, but they failed to do so. In the same way, here the ruling TDP government also have not taken any concrete measures to combat the unemployed youth and unemployment. So through this meeting we are demanding them to take necessary actions to combat the unemployment, and at the same time I would like to express my views that Indian Youth Congress is the organization which fights for the democratic rights of the people, and same including in Andhra also aggressively. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా వరకు చిన్నపిల్లల అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు చూసుకున్న రీసెంట్గా మన చిత్తూరు జిల్లాలోనే జరిగింది. ఈ సొంత జిల్లా, సీఎం గారికి సొంత జిల్లా. మరి ఇటువంటి తరుణంలో ఆయన సొంత జిల్లా, ఆయన దగ్గర లా అండ్ ఆర్డర్ ఉండి మరి ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. మరి రాష్ట్రాన్ని మీరు ఏ విధంగా మీరు కాపాడుతారు, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి యువజన కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. మరి ఏదైతే ఈ సోషల్ మీడియా మీద అరెస్టులు, దాని మీద రివెంజ్ పాలిటిక్స్ చేయడము, ఇవన్నీ పద్ధతి కాదు. చట్టం దాని పని తను చేసుకెళ్ళిపోతుంది. ఇది రివెంజ్ పాలిటిక్స్కి సమయం కాదు. ప్రజల్ని సుభిక్షంగా, రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.